रचागुंडा साइबर क्राइम पुलिस ने सरमायाकारी पर भारी मुनाफे का लालच देकर ठग लेने वाली नेपाली बाशिंदों की 3 रुकनी टोली को गिरफ्तार कर लिया। कमिश्नर पुलिस महेश भगवत ने मीडिया से बात करते हुए कहा कि नेपाली बाशिंदों को गिरफ्तार करके उनके कब्जे से 1 लाख रुपए नकद, एक कंप्यूटर और दीगर सामान को जब्त कर लिया गया, जबकि असल सरगना दीपू मुंडल मुतवतन मगरबी बंगाल मफरूर बताया गया है। उन्होंने बताया कि शहर के इलाके गटकेसर से ताल्लुक़ रखने वाले किरण कुमार ने सितंबर 2021 को शिकायत दर्ज करवाई थी कि फर्जी लिंक के जरिए भारी मुनाफे का लालच देकर उनसे 86 लाख रुपए वसूल कर लिए गए हैं। इस सिलसिले में मुकदमा दर्ज करके तहकीकात का आगाज़ किया गया था और पुलिस को मालूम हुआ कि मगरबी बंगाल के सिलीगुड़ी से एक टोली इस तरह की हरकतों में मुलविस है। 3 नवंबर को स्पेशल टीम ने वहां से 3 मुलजिमीन नूर आलम, अकरम हुसैन और अजरुल को गिरफ्तार कर लिया। तफ्तीश के दौरान मुलजिमीन ने बताया कि असल सरगना दीपू मुंडल है। बावसूख जराए पर कल मजीद 3 नेपाली बाशिंदों को गिरफ्तार कर लिया गया, जिनका ताल्लुक इसी टोली से है। 23rd అంటే నిన్న మా సైబర్ క్రైమ్ పోలీసు ముగ్గురు నేపాల్ నేషనల్స్ ని నేపాల్ సిటిజన్స్ నుంచి ఇక్కడ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ మీద అరెస్ట్ చేయడం జరిగింది। ఈ గతంలో 22 అక్టోబర్ 2021 మా సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో ఒక భానుకు కిరణ్ కుమార్ అని గట్కేసర్ ఆయన స్మాల్ టైం కాంట్రాక్టర్ ఆయన ఒక కంప్లైంట్ ఇచ్చాడు। ఆ కంప్లైంట్ ప్రకారంగా ఆయన మొబైల్ ఫోన్ లో ఇన్వెస్ట్మెంట్ కోసం ఒక లింక్ వచ్చినప్పుడు ఆయన ముందుగా ఒక స్మాల్ అమౌంట్ ఇవ్వడం జరిగింది। కొంచెం ఆ స్మాల్ అమౌంట్ కొన్ని రోజులు డబుల్ అయింది। అది చూసి ఆయన ఇంకా అమౌంట్ ఇస్తే దాదాపు 84 lakhs రూపీస్ ఆయన ఇన్వెస్ట్ చేశారు। మాత్రం ఏం రిటర్న్ రాలే, రిప్లై కూడా లేవు వాళ్ళ నుంచి అని దగ్గర నుంచి అని నాకు డౌట్ వచ్చింది। డౌట్ వచ్చినప్పుడు నేను పోలీస్ స్టేషన్కి వచ్చి మన సైబర్ క్రైమ్లో ఈ ఎఫ్ఐఆర్ లాంచ్ చేశారు। ఎఫ్ఐఆర్ లాంచ్ చేసిన తర్వాత ఇమీడియట్లీ మన ఇన్స్పెక్టర్ సైబర్ క్రైమ్ ఎన్ రాము, ఇక్కడ ఏసీపీ సైబర్ క్రైమ్ హరనాథ్ గారు ఆధ్వర్యంలో మా దగ్గర టెక్నికల్ టీమ్, మన ఎక్స్పర్ట్ ప్రగతి, మనం మిగతా స్టాఫ్తో కలిసి ఈ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఇదంతా ఈ బ్యాంక్ అకౌంట్స్ తర్వాత ట్రాన్సాక్షన్స్ అక్కడ వెస్ట్ బెంగాల్ సిలిగుడి అక్కడ వస్తున్నాయని ఒక టీం మన స్పెషల్లీ వెస్ట్ బెంగాల్ సిలిగుడిలో పంపించారు। ఆ సిలిగుడి వెస్ట్ బెంగాల్లో 3rd నవంబర్ రోజు మనము ముగ్గురు నిందితులు ఈ కేసులో నూర్ ఆలం, ఎక్రమ్ హుసేన్ అండ్ ఎండి ఇజ్రుల్ అని ఆ ముగ్గురిని అప్పుడు అరెస్ట్ చేయడం జరిగింది। తర్వాత వాళ్ళ కన్ఫెషన్లో వాళ్ళు క్లియర్గా చెప్పారు ఈ అంతా ఈ ర్యాకెట్కి ప్రధాన నిందితులు ఒక దీపు మండల్ అని ఆయన ఈ నడిపిస్తున్నారు। ఆయనకి బేస్ సిలిగుడి ఉంది, మాత్రం ఆయన అప్పుడప్పుడు నేపాల్ వెళ్తారు అండ్ నేపాల్ నుంచి ఆయనకు డైరెక్ట్ చైనాకి కనెక్షన్స్ ఉన్నాయి। ఈ డబ్బు ఆ దీపు మండల్ అంతా